ఆల్రెడీ ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వేలంపాట పాడుతున్నారు. మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000 అని వేలంపాట పాడుతున్నాడు. ఇది అవసరమా? కూటమి అధికారంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీల్లోనే ఇంకా దాదాపు సగం అమలే కాలే. దాంట్లో ప్రధానమైనది నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీల్లో చెప్పారు. 23 నెలలు అయింది. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలే. అదేవిధంగా ఆడబిడ్డ నిధి 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 23 నెలలు అయింది, పైసా ఇవ్వలే. ఆడబిడ్డలను మోసం చేయడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పేసి సూపర్ 6 హామీలో చెప్పడం జరిగింది. దానికి అతీగతి లేదు. కాబట్టి సూపర్ 6 హామీల పరిస్థితి ఇలా ఉంది. ఇంకా మిగతా చూద్దామా? రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పంట పండించడం ఒక ఎత్తు, మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. గిట్టుబాటు ధర లభించడం లేదు. అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. వ్యవసాయము దండుగానే పరిస్థితి దాపురించింది. లబోదిబోమంటున్న రైతులు, వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల సమస్య ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. వాళ్ళు ఉడికిపోతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10,600 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు అల్లాడిపోతున్నాయి. విద్యార్థులకు వచ్చేసి చదువు పూర్తి చేశాక ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాక, పై చదువులకు పోలేక, ఉద్యోగాన్వేషణ చేయలేక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అవస్థ పడుతున్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 రూపాయలు, 3,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఇది చాలక కొత్త సమస్య, అది అనవసరమైన సమస్య. ఇప్పటికే జనాభాతో సతమతం చేస్తూ ఉంటే ఉన్న వాళ్ళకే ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, త్రాగేదానికి నీరు లేక, వాళ్ళు మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి బానిసలై అసాంఘిక శక్తులుగా తయారైపోయి ప్రభుత్వానికి, సమాజానికి, తల్లిదండ్రులకు, కుటుంబానికి భారమై ఒకవైపు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇంకా పుట్టండి దానికి వేలంపాట. మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000 అని వేలంపాట పాడడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. ఇప్పటికైనా ఈ యొక్క వేలంపాట గురించి ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలి. ఆల్రెడీ సూపర్ 6 హామీలు, మిగిలిపోయిన హామీలు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలి. మిగతా రైతాంగ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.